రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఒక క్వశ్చన్ జగన్ గారికి సంబంధించి. సో జగన్ గారి పరిస్థితి ఈ ఇయర్లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ దగ్గరలో కనిపిస్తా ఉంది అసలు ఆయన పరిస్థితి? ఇక ఇప్పుడైతే ఫ్యూచర్లో జగన్ గారికి ఇప్పుడు అందరికి పబ్లిక్ తెలిసిన విషయమే కదండి. ఇప్పుడు అసలు 13వ తారీఖు ఎలక్షన్లు జరగబట్టి వారి ఇయర్ నెంబర్ కూడా 4 కాబట్టి నేను అనేది మీరు కనుక అదే న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని 4 and 4 నేను ఇందా నుంచి చెప్తున్నా 4 and 4 కాంబినేషన్ మీరు ఆ 4 and 4 కనుక కొట్టుకుంటే ఎవరైనా దేశం అంతా కూడా రేపేంటి వాళ్ళ ఫ్యూచరు ఏంటి ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏందనేది చదివితే ఏమంటాడంటే ద ట్విన్ ఫోర్స్ ఆఫ్ యురేనస్ గివ్ నంబర్ 8 ఆఫ్ సాటర్న్. ఈ 2 4లు 8 ఇస్తుంది, సాటర్న్ నంబర్ ఇస్తుంది. పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ బి మెన్ ఆఫ్ థాట్, మంచి ఆలోచన పరులుగా ఉంటారు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఎర్నింగ్ మోర్ మనీ. ఓకే, ఇక్కడ ఏం చెప్తానంటే దే గెట్ ప్రాఫిట్ ఫ్రమ్ 4-wheeled వెహికల్స్. అలా జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ నంబరు దే విల్ లూజ్ దేర్ వెల్త్, ఈ వీళ్ళకి లూజ్ దేర్ వెల్త్, అలానే ప్రొఫెషన్, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయండి. ఓకే, అవన్నీ ఆలోచించుకొని చెప్పాలంటే నువ్వు యూనివర్సల్ సాఫ్ట్వేర్ వాడాలి ఫస్ట్ థింగ్. ఓకే, నువ్వు చేసిన సాఫ్ట్వేర్ నేను చేసిన సాఫ్ట్వేర్ కాదండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసామంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒకటే సాఫ్ట్వేర్ అయి ఉండాలి. నేను అందుకనే చెప్పా, ఇదే యాప్ మీరు అమెరికాలో కొట్టినా అదే ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ కొన్నానండి, ఈ ఫోన్ ఏ దేశంలో కొన్నా సేమ్ మెనూ వస్తుంది కదా. అలా వచ్చేటట్టుగా ఉండాలి. ఏదో నేను చెప్పాను వాళ్ళు చెప్పారు అనేది కాదు. యూనివర్సల్ సాఫ్ట్వేర్ వాడండి. ఎవరు తొందరపడి ఎవరిని నమ్మి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. మీరే న్యూమరాలజీ లైట్ టైప్ చేసి న్యూమరాలజీలో మీ పేరు కొట్టి ఆ పేరు యొక్క ప్రొడక్షన్ రైట్ సైడ్ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ నొక్కితే మీ నేమ్ యొక్క ప్రొడక్షన్ వస్తుంది. ఎక్సలెంట్గా ఉందనుకోండి, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది అని వచ్చింది అనుకో, ఇంకా ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమాకండి, ఏ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమాకండి. బాగున్న దాన్ని ఎందుకు కదిలించుకోవటం అంతే. అదే మీరు అలా టైప్ చేసినప్పుడు యూ విల్ సఫర్. ఏదైనా ఉమెన్ వలన సఫర్ అవుతామనో లేదా మెన్ వలన సఫర్ అవుతామనో ఉందనుకోండి. ఓకే, అలా సఫర్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం. ఇప్పుడు పెళ్ళి అయితే ఒక ఉమెన్ వల్ల కానీ మెన్ వల్ల కానీ రివర్స్లో సఫర్ అయ్యే ఇది ఉంది. అప్పుడు మమ్మల్ని కలవాలి, కలిసి సార్ ఇలా ఉంది, మరి ఈ ప్రొడక్షన్ ఉన్నది, సఫర్ అయ్యే యోగం ఉంది. ఎస్, నీకు 36 డెస్టినీ ఉంటే డెఫినెట్గా ఉమెన్ వలన లేదా షీ వలన సఫర్ అవుతావు. ఓకే, 36 అది కొడితే నీకు వచ్చేసిద్ది అది. ఓకే, అలా ఉన్నప్పుడు దాన్ని మేము ఏం చేస్తామంటే 37గా మారుస్తాం. ఓకే, 36 ప్రొడక్షన్ చదివిస్తాను నేను, ఎలా ఉందో మీరే చదవాలి మీ ఫోన్లో. ఓకే, నాన్ని మళ్ళీ మరి నా దగ్గరికి వచ్చింది ఎందుకు? జ్వరం వచ్చిందని వచ్చావు, ఇగో జ్వరం 105 ఉందని చూపించాడు డాక్టర్. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇదిగో 98 ఉందని చూపించాలి కదా. అలా నా దగ్గరికి వస్తే ఏంటంటే మళ్ళీ నేను నేమ్ కరెక్ట్ చేసి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ నీ చేతే చదివిస్తా. ఓకే, ఆ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ లైఫ్ అని ఉంటుంది. ఓకే, లేకపోతే నువ్వు తీసుకోవు కదా, నువ్వు నా దగ్గర రాలేవు కదా, నువ్వు పే చేస్తున్నావు. నీ డబ్బులతోటి నువ్వు కట్టే డబ్బులతోటి నేను నా పిల్లలు కడుపు నింపుకుంటున్నావు అంటే నీకు బెస్ట్ ఇవ్వటం నా బాధ్యత. సరే, అయితే ఇప్పుడు అడగొచ్చో లేదో తెలియదు కానీ ఒకరికి కించపరచాలని కూడా నాకు ఇది లేదు. కానీ కొంతమంది మొన్న ఎలక్షన్లో చాలా మంది వేదాలు శాస్త్రాలు చదివాము పురాణాలు చదివాము అనుకున్న వాళ్ళంతా ఫెయిల్యూర్ అయ్యారు. కానీ మీరు చూస్తేనేమో రెహమాన్ గారు అంటే ఒక సపరేట్ డిఫరెంట్ కంప్లీట్గా. సో మీరు ఇంత పర్ఫెక్ట్గా ఇంత నాలెడ్జ్తో చెప్తున్నారు, మీకున్నటువంటి ఆ పట్టు దాని మీద శాస్త్రం మీద ఉన్నటువంటి పట్టు వాళ్ళకి ఎందుకు రాలేదు, మీకు ఎలా వచ్చింది చెప్తారు? నాకు నేను ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నా అంటే రెహమాన్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. కాదండి, పిచ్చి. నా వెనక నా గురువు ఉన్నాడు, పట్నం బజార్ బాబా అని. షిరిడి సాయిబాబా ఎలానో పట్నం బజార్ బాబా అని ఒక గురువు ఉన్నాడు, ఆయన మాట్లాడిస్తున్నాడు. నేను ఓన్లీ యాక్షన్ చేస్తున్నా, అంతే, ఓన్లీ యాక్షన్ చేస్తున్నా. ఎన్ని టీవీల్లోనే చెప్పా. మీరు ఇప్పుడు వీడియో తీసుకొని కెమెరా తీసుకొని ఇప్పుడు నా వెంబడి గుంటూరు వస్తే మా ఆశ్రమంలో కొన్ని వేల ఎలుకలు భోజనం చేస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే నా గురువు వినాయకుడు, నా గురువే వినాయకుడు. వినాయకుడు వాహనం ఎలుకలు భోజనం చేస్తానండి. ఏంది నిజమా అబద్ధం అని కెమెరా తీసుకొని వస్తే నిజం తేలిద్ది. ఊరికినే నిజమా అబద్ధం అంటే తేలదు కదా. రండి, పొద్దున్నే టిఫిన్ పెడతాం. పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ
కొత్తిమీర కట్టలు డాక్టర్కి ఎండి అనే డాక్టర్కి అండి ఒక అసిస్టెంట్ ఉంటాడు. కొత్తిమీర కట్ట ఆయన పట్టుకోమంటే పట్టుకుంటాడుగా, అసిస్టెంట్ ఏం చేయమంటే చేస్తాడు కదా. కాదు, ఆ డాక్టర్లే భుజాన్ని వేసుకొని వస్తారు. ఎండీలు పక్కవాడు తీసుకుంటా అంటే ఈరు ఆయన ఎండి తీసుకొచ్చి ఆయన చేతితో వేయాలి, వస్తేనే ఆయనకు మంచి జరిగిద్దని ఆయన భావన. ఓకే. ఎవరో భోజనాలు స్టీల్ బాక్సులో వండుకొని తీసుకొస్తారు, దాన్ని ఇలా తీసి ఇలా వేయంగానే శివలింగం లాగా పడుతుంది మా ఆశ్రమంలో. అలా శివలింగంలో అలా పెట్టంగానే ఆ ఎలుకలన్నీ వచ్చి అలా భోజనం చేస్తూ ఉంటాయి. నా గురువు గొప్పవాడు, నేను కాదు, నా గురువు గొప్పవాడు. ఇందాక మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తాను. మీరు ఒక ముస్లిం కదండి, మరి మీరు ఇలా ఈ స్థాయికి ఎలా వచ్చారు ఏంటంటే, మీరు ఒక్కసారి కారులో కానీ వ్యాన్లో కానీ బండి మీద కానీ ఒక్కసారి రోడ్డు మీద వెళ్తూ ఉండండి, ఇది మసీద్ అని, ఇది చర్చ్ అని, ఇది గుడి అని కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి చూడండి, అన్నీ ఎంత ఉంటాయి. అంటే మనిషి ఎదిగితే కులాలు లేవు, మతాలు లేవు, ఉన్నది ఒకటే భగవంతుడు, ఉన్నది ఒకటే భగవంతుడు. ఆయన నువ్వు ఏ పేరుదైనా పిలుచుకో, దట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ పవర్. ఆ సూపర్ న్యాచురల్ పవర్ నీలో నాలో ఉన్నంత వరకే నన్ను ఇక్కడ కూర్చోబెడతారు, లేకపోతే నిన్నైనా నన్నైనా నలుగురు తీసుకెళ్ళి ఊరు బయట పడేసి వస్తారు. ఇక్కడ ఒక గురువుని పెట్టుకోవాలి, ఆ గురువు నువ్వు పుల్లైనా పెట్టుకో, అంటే ఒక గురువుని పెట్టుకొని ఆ గురువు మీద గురి పెట్టుకొని నువ్వు ఏ పనైనా చేస్తుంటే తప్పనిసరిగా ప్రకృతి నీకు సహకరిస్తుంది, ఆ భగవంతుడు నీకు సహకరిస్తాడు. లేకపోతే ఇన్ని వేల గుళ్ళు, ఇన్ని వేల చర్చిలు, ఇన్ని వేల మసీదులు లేవు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటూ ఒకటి ఉన్నది, అది మనల్ని ఆడిస్తూ ఉంటుంది. దాని ప్రకారం మన లైఫ్ మనం గడుపుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ మనిషి ఎదగాలి, ఎదిగావా అందరూ నేను ఇదే ఇంటర్వ్యూ ఒంగోలులో ఒకసారి ఇచ్చాను. హిందువులు డబ్బులు అయితే కావాలా, హిందువుల ప్రసాదం పనికిరాదా? ఆలోచించండి. హిందువుల తోడు కావాలా, హిందువుల హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలా, అన్నీ కావాలా, హిందువుల ప్రసాదం పనికిరాదా? అసలు ఇంకొక విషయం తెలుసా, ప్రసాదం వద్దంటారే, అసలు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కోత కోసేటప్పుడు కోత కోయిపోయే ముందు వాళ్ళ కులదైవానికి దండం పెట్టుకొని కోత కోస్తాడు, అంటే అప్పుడే భగవంతుడికి అర్పించేశారు. అది భగవంతుడి ప్రసాదమే, ఆ ప్రసాదమే మనం తింటుంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో అది హిందూ ప్రసాదం, ఇది ముస్లిం ప్రసాదం అని మనం అనుకుంటున్నాం. లేదు, ఇన్ని లేవు. అసలు పంట కోసేటప్పుడే ప్రతి వాళ్ళు ఆ భగవంతుడికి అర్పించే తీసుకొస్తారు. అది ఆల్రెడీ అక్కడే అర్పణ అయినాక ఇంకా అర్పణ అయ్యేదేమున్నది? ఆలోచించండి. మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక్క చెల్లిలాగా కలిసి మనందరం ఒక దేశాన్ని, మన స్టేట్ని లేదా మన దేశాన్ని డెవలప్ చేయడానికి ఆ భగవంతుడు రకరకాల క్యారెక్టర్లలో మనల్ని పెట్టాడు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దేశం చక్కగా అలా అభివృద్ధి చెందుతూ నంబర్ 1 కంట్రీ, మన భారతదేశాన్ని నంబర్ 1 కంట్రీగా చూసి చనిపోవాలనేదే నా కోరిక. నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్నే కాదు, నేను ఒక ఆధ్యాత్మికవేత్తని, ప్లస్ నా దేశం అంటే నాకు ఎంతో గౌరవం. నా దేశం నంబర్ 1 అవ్వాలి. నేను ఎట్లయితే నంబర్ 1 అవ్వాలనుకుంటానో అలానే నా దేశం కూడా నంబర్ 1 అవ్వాలి. అందరూ బాగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఏ మతాలతో ఏ పార్టీలతో ఎవరితో సంబంధం లేదు. నేను నా గురువు మేము ఎప్పుడు ధ్యానం చేసినా, ఎప్పుడు ఏది చేసినా సర్వే జన సుఖినో భవంతు, హిందూ సుఖినో భవంతు, ముస్లిం సుఖినో భవంతు, క్రిస్టియన్ సుఖినో భవంతు లేదు, సర్వే జన సుఖినో భవంతు అనేది మన దేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప వరం. మన దేశంలోనే చెప్తారు ఆ మాట, ఎక్కడా ఉండదు. సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఒక మంచి ఇది చెప్తారు. సో ఈ విధంగా చేస్తున్నాం. సో ప్రజలందరికీ ఈ శాస్త్రాల మీద ఏ విధమైన అపోహలు పడొద్దమ్మా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూయించుకోండి, ప్లస్ మంచి వాళ్ళని కలవండి. ఎప్పుడైనా కానివ్వండి, మీరు టీవీ చూసేటప్పుడు, యూట్యూబ్ చూసేటప్పుడే సార్ డెఫినెట్గా మీకు కూడా వీడు నాటకం ఆడుతున్నాడా, వీడు కరెక్ట్గా చెప్తున్నాడు అనేది ప్రతి మనిషికి 6th సెన్స్ చెప్తుందండి, అందరికీ చెప్పిద్దండి. ఊరికినే నేను ఆయనకి ఎవరికో పేరు 100 రూపాయలు లేకుండా వచ్చాడు, పేరు మార్చాను, 100 కోట్లు వచ్చినాయి అంటే 100 కోట్లు ఎట్లా వస్తాయండి? 100 కోట్లు వస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు తెలుసా? రాత్రి 100 కోట్లు వస్తాయా? ఇవన్నీ నమ్మే పనులా? అన్నీ మీకు తెలుసు. కానీ ఒక ఆశ, ఆడికి 100 కోట్లు వచ్చినా నాకు వస్తాయేమోనని. అరే ఎట్టొస్తాయి రాదేటువంటిది ఆలోచించు. అస్సలు నీకు నిజంగా 100 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి నీ శాస్త్రం ద్వారా వచ్చే పని అయితే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, మీ సపోజ్ దిల్సుఖ్ నగర్ నుంచి 7 దాకా మీరు రావాలంటే ఒక 10-15 సిగ్నల్స్ దాటుకుంటా ఎంత ఇబ్బంది పడి 7కి రావాలి.
ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయాలి. అసలు నీకు అంత 100 కోట్లు ఉంటే అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తావు? ఈ చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తావు? ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించి మంచి ఏందో చెడు ఏందో తెలుసుకొని మీరు ఒక మంచి వేలో వెళ్ళి మీరు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ద్వారానే వెళ్ళమంటలా, పాజిటివ్ థింకింగ్ తోటి మీరు పైకి రండి. సో జీవితంలో అదొక భాగం. అలా చేసుకొని మీరు బాగా డెవలప్ అవ్వండి, మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.